మామ మన జమ్మికుంట దగ్గర చెమ్మునపల్లికి అయితే వచ్చేసినాం మామ. ఇక్కడ జుంబా సీడ్ అయితే పెట్టిరు వీళ్ళు. ఏం పేరు అన్న మీ పేరు? పేరు వెంకటరెడ్డి. మీరు ఈ సీడ్ ఎక్కడ తెచ్చుకున్నారు? కర్మేర్. మీకు ఎట్లా తెలుసు? చూసినాం అండి, యూట్యూబ్ లో చూసినాం. చూస్తానే నంబర్ వచ్చింది శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన ఫోన్ చేస్తే మరి ఇట్లా విత్తనాలు కావాలి బ్రదర్, బాగా పంట వస్తుందని తెలిసింది అన్నాక, బ్రదర్ ఎన్ని ఎకరాలకు కావాలంటే మరి ఫస్ట్ పెడతాం కదా, ఒక 4 ఎకరాలకు అయితే ఇయ్యండి అని పోయిన సంవత్సరం 4 ఎకరాలు తెచ్చాను. అంటే మీరు పోయిన సంవత్సరం ఫస్ట్ తీసుకున్న తర్వాత పోయిన సంవత్సరం 4 ఎకరాలు ట్రయల్ చూసిన. నేను 35 ఎకరాలు వేస్తా. 4 ఎకరాలు ట్రయల్ చూస్తే పోయినసారి మంచిగా వెళ్ళిందని నాకు ఒక 50 ఎకరాలకు ఇవ్వమంటే నాకు 35 ఎకరాలు, మా చిన్నాన్న వాళ్ళకు 15 ఎకరాలు ఇచ్చిన. ఇప్పుడు ఈ పంట పెట్టుకుంటే రైతుకు లాభం ఏంటి అసలు? వేరే పంట లాభం ఏంటంటే దీనికి గ్రోత్ ఉంటది, పిలకలు వస్తాయి, మంచిగా నాణ్యత, గింజ కూడా మంచిగా దొడ్డు వెయిట్ వస్తుంది, రోగాలకు కూడా తట్టుకుంటది. మీరు మందులు కొట్టే మందులు కూడా 2 సార్లు గులికలు అందరు ఎత్తారని వేసినాం గానీ ఎక్కువ మందులు కొట్టుడు గానీ. దీన్ని జుంబావారి విత్తనాలు పోయినసారి పెట్టినాం కాబట్టి ఈసారి కూడా పెడదామని 35 ఎకరాలు పెట్టినాం బ్రదర్. మంచిగా ఉన్నది, మెడలు విరుపు లేదు, గింజ నాణ్యత ఉన్నది, మంచి విత్తనం, మంచి నాణ్యత గల విత్తనం. మీరు ఎంత చెప్తారు కదా, అదే ఇంకొక రైతులకు మీరు సజెస్ట్ చేయండి చెప్తారా? అంటే చెప్తారా ఇది తీసుకోరా ఇది మంచిగా ఉన్నదని? చెప్తాను, ఎందుకంటే మంచి పంట వచ్చింది. నేను 10 మందికి రోడ్ పోయింటే కదా, మాది చాలా మంది వచ్చి ఆగి చూసిపోతారు. ఇక్కడ ప్రతి పంట ఏది వేసినా కూడా పోయినసారి వేసాంగి చూసారు, ఇప్పుడు కూడా అదే పెట్టినా అని చాలా మంది అడిగితే ఇదే పెట్టినా, మీరు కూడా పెట్టుకుని బ్రదర్ బాగానే ఉంటుందని చెప్తాను. అన్న మాటలనే మీరైతే తిన్నారన్నమాట. సీడ్ ఎట్లున్నది ఏం కథ అనేది మీరు చూసేటోళ్ళు రైతులే, చెప్పేటోళ్ళు రైతులే అన్నమాట. కానీ రైతులే చెప్తారంటే కొంచెం ఆలోచించి మీ దగ్గర తెలుసుకొని మరి తీసుకోరు మరిగా. రైట్ మామ, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.